ఇస్సాకు బహుగా దీవించబడ్డాడు, అభివృద్ధి చెందాడు, అందరికంటే గొప్పవాడిగా హెచ్చించబడ్డాడు. మొదలైందే ఏమిటి? మొదలైంది ఏడుపు. ఏడ్చేవాళ్ళు ఏడుపు మొదలైంది, అసూయ పడేవాళ్ళు అసూయ మొదలైంది, పగబట్టేవాళ్ళు పగలు మొదలైనాయి. మళ్ళా చెప్తున్నా, నీ జీవితంలో విజయం సాధిస్తున్నప్పుడు దయచేసి వినో, నీ విజయాన్ని చూసి ఏడ్చేవాళ్ళు ఖచ్చితంగా నీ ఎదుట తారసపడతారు. దిగులు పడద్దో, అధైర్యపడద్దో, కోపంతో రగిలిపోవద్దో, ఆవేశపడద్దో. చూద్దాం ఏం జరిగిందో. రండి 16వ వచనం లేదు, 14వ వచనం మనం చూస్తున్నాం. అతనికి గొప్ప జనసమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబ్రహామట బావులు తవ్వాడట, కష్టపడి బావులు తవ్వితే పుష్కలంగా నీళ్ళొస్తే చూసి సంతోషించడానికి బదులుగా ఈ ఏడుపు గొట్టు వాళ్ళు ఏం చేశారంటే అర్ధరాత్రి వెళ్ళి ఆ బావులన్నీ పూడ్చేశారు. అబ్రహాము తవ్వడం, వాళ్ళు వచ్చి పూడ్చేయడం, ఇదే వాళ్ళ పని. ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తాడో చూద్దాం రండి. 16వ వచనం, అబీమెలెకు నీవు మాకంటే బహు బలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించాను. ఒక్క ప్రశ్న, ఇప్పుడు ఇస్సాకు తన జీవితంలో అభివృద్ధిని చూసిన తరువాత కొన్ని సమస్యలు వస్తున్నాయి. అభివృద్ధిపోకండి. అలాగే ఇస్సాకు జీవితంలో కూడా సమస్యలు ప్రారంభమైనాయి. అబీమెలెకు అంటున్నాడు, నువ్వు మాకంటే గొప్పవాడిగా తయారయ్యావు, నువ్వు మా మధ్య ఉండడానికి వీలు లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచే అంటున్నాడు. వెళ్ళిపోవన్నప్పుడు ఇస్సాకు చేయాల్సింది ఏంటి చెప్పండి? సరే నేను వెళ్ళిపోతాను, వాస్తవంగా నేను ఉండాల్సింది గెరారులో కాదు, నేను ఉండాల్సింది నా దేవుడు నిర్ణయించిన వాగ్దాన భూమిలో నేను ఉండాలి. నా దేవుడు ముందే చెప్పాడు, ఈ ప్రాంతము తాత్కాలికము, నేను పరదేశిగా మాత్రమే ఉండాలి, ఆయన చెప్పిన వాగ్దాన భూమిలో నేను నివసించాలి అన్న దేవుడు ముందే చెప్పాడు, కాబట్టి వెళ్ళిపోతున్నా అని అంటే బాగుండేది. ఇస్సాకు చేసిన పొరపాటు ఏమిటంటే, వెళ్ళిపోవయ్యా మా ప్రాంతం నుండి అని అంటే గెరారు పొలిమేరలకు వెళ్ళి అక్కడున్న లోయలో జీవించాడు. సహోదరి సహోదరులు, మన జీవితంలో దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా చేస్తే మంచిది. లోకము నుండి, లోక పాపము నుండి మనం పూర్తిగా దూరం అయితే మంచిది. మనం లోకంలో ఉంటూ లోక పాపాన్ని మనలోనికి రానిచ్చిన, లోకంతో లోకస్తులతో సహవాసము కలిగి జీవించిన, కనెక్షన్ కలిగి జీవించిన ప్రమాదం. గెరారు పట్టణాన్ని ఇస్సాకు విడిచిపెట్టేస్తే బాగుండేది, విడిచిపెట్టలా, అంటుకొని ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. సహోదరి సహోదరులు, లోకస్తులతో మనం ఉండాలి కానీ అంటి పెట్టుకుని ఉండే ప్రయత్నము చేయకండి. త్రాగుబోతులతో, తిరుగుబోతులతో, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళతో మీరు స్నేహం చేయకండి. దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోవలసినటువంటి ఇస్సాకు వెళ్ళిపోకుండా ఆ గెరారు లోయలో అక్కడ మళ్ళీ తిష్ట వేశాడు. ఏం జరిగిందో చూద్దాం రండి. 18వ వచనం, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించాడు. ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయాడుగా, లోయలో ఉంటున్నాడుగా, మరి నీళ్లు కావాలిగా. కాబట్టి అంతకుముందు తన తండ్రి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు బావులు తవ్వాడు. తవ్వినటువంటి బావులను వీళ్ళు పూడ్చేశారు, ఫిలిష్తీయులు పూడ్చేశారు. వీళ్ళు తవ్వరు, తవ్వే వాళ్ళని చూసి ఓర్వలేరు. దొంగచాటుగా ఏం చేస్తారు? వారు పడుతున్న ప్రయాసను అనుభవించకుండా చేస్తారు. ఇస్సాకు వెళ్ళి ఆ బావులన్నింటినీ తవ్వేశాడు. ఫిలిష్తీయులు వచ్చి ఏం చేశారో చూద్దాం రండి. 18వ వచనము, అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులను, బావి కాదు బావులను ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా
జలలు గల నీళ్లు బావి దొరికెను. కష్టపడుతున్నాడండి ఇస్సాకు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలంగా జలలు ఊట కలిగినటువంటి బావులు ఇస్సాకుకు దొరికినాయి. ఎడారి ప్రాంతం అది. ఎడారి ప్రాంతంలో తాను తవ్వించినటువంటి బావుల్లో నుండి నీళ్లు ఉబుక్కుంటూ వస్తుంటే ఎంత సంతోషించాడో, ఎంత ఆనందించాడో. తర్వాత ఏమైంది? అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమారి, ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అనే పేరు పెట్టెను. తవ్విన తర్వాత, కష్టపడి లోతైన బావులు తవ్విన తరువాత నీళ్లు ఉబ్బుక్కుంటూ వస్తే అక్కడున్న కాపర్లందరూ వచ్చి నీళ్లు బాగా వచ్చేస్తూ ఉంటే ఏమన్నారు తెలుసా? ఈ నీళ్లు బావి మాదే, మీరు ఇక్కడ నీళ్లు పొందుకోవడానికి వీలు ఏంటండి ఇది? తవ్విందేమో ఇస్సాకు, ప్రయాసపడింది ఇస్సాకు. ఇంకో విషయం త్వరగా వెళదాం ముందుకి. తాను తవ్విన బావిలు నీళ్లు తీసుకుందామంటే వాళ్ళు వచ్చేసి నీది కాదు, ఈ బావి మాదే అని అంటే ఇస్సాకు గొడవ పడాలా వద్దా చెప్పండి? తవ్వింది మేమయ్యా, నీళ్లు మావయ్యా. గొడవ పడలా. నీళ్లు మీవా, మావే. ఒరే వచ్చేసేయండి రా, వాళ్ళతో గొడవ పడకండి. దీర్ఘశాంతము. న్యాయంగా తాను తవ్వినప్పటికీ అన్యాయంగా వాళ్ళు గొడవ పడుతున్నప్పుడు తిరిగి గొడవ పడలేదండి. కారణం తెలుసా? దీర్ఘ శాంతము. ఆ తర్వాత ఏదో చూద్దాం రండి, మరలా కొంచెం ముందుకెళ్దాం. 21వ వచనం, మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమారిరు గనుక దానికి సిత్నా అను పేరు పెట్టిరి. మళ్ళీ ఇంకొక బావి తవ్వాడు, మళ్ళీ నీళ్ళు వచ్చినాయి. వచ్చిన వెంటనే గబ్బగబ్బా వచ్చేసి, ఆగడే, ఈ నీళ్లు మీరు తాగడానికి వీల్లేదు, తోడడానికి వీల్లేదు. మేము ఎంతో కష్టపడి ఈ బావిని తవ్వుకున్నాం. బావి అంటే 10 అడుగులు 20 అడుగులు కాదండి, లోతట్టు బావులు అవి. 30, 40, 50 అడుగులు లోపలికి మెట్లేసుకుంటూ వెళ్ళాలి, ఎక్కడో లోపల ఉంటాయి నీళ్లు. అంత తవ్విన తర్వాత మళ్ళీ వచ్చేసి అంటున్నారు, ఇవి మావే, మీరు వాడడానికి వీల్లేదు. ఇస్సాకు గొడవ పడలేదు. తవ్వినండి, ముందుకు రండి. 22వ వచనంలో, 21వ వచనంలో అడ్డుపడ్డారు, కుదరదని చెప్పేశారు. 22వ వచనంలో అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను, దాని విషయమే వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగ చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదును అనుకొని దానికి రెహబోతు అని పేరు పెట్టెను. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు? బెయేర్షెబా అనగా అబ్రహాము నివసించిన వాగ్దాన భూమి. ఎక్కడికి వెళ్ళాడు చివరికి చెప్పండి? ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పో, జరిగాడు. ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పో, జరిగాడు. ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పో, జరిగాడు. వీళ్ళు ఉండడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు జరుపుకుంటూ గెంటుకుంటూ ఇస్సాకుని ఎక్కడ తీసుకొచ్చారు చెప్పండి? వాగ్దాన భూమికి తీసుకొచ్చారు. సహోదరి సహోదరులు, కొంతమంది పగవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు మనకు తెలియకుండానే మనము ఎక్కడ ఉండాలో అక్కడికి వారు చేరుస్తారు అనే విషయం మర్చిపోకండి.